హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. ఈరోజు స్టిచ్ వచ్చేసి ఎన్నట్టు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనం మామూలు గొలుసు కుట్లాగే వేసేసుకుందాం. గొలుసు కుట్లాగే వేసేసుకుందాం. స్టిచ్చెస్ అంతా చూపించిన విధంగా వేసేసుకోండి. దగ్గరైనా పర్వాలేదు, దూరమైనా పర్వాలేదు. ఇలా మనం చైన్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనం ముందు వీడియోలో స్టిచ్చెస్ అన్నీ వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు నేను వచ్చేసి ఎన్నాటు చూపిస్తున్నాను. కానీ ముందు ఎందుకు చెప్పలేదంటే, ఫస్ట్ ప్రాక్టీస్ చేసేసుకోవాలి. మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకున్నామంటే తర్వాత మనము ఇవి ఎన్నినాటు అనేది ఎలా వేసుకోవాలో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పలేదు. అందుకే ఇప్పుడు ఎన్నినాటు ఎలా వేసుకోవాలో చూసేయండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఇవి చైన్ వేసాం కదా, ఆ చైన్లోకి ఇప్పుడు మళ్ళీ తీసేసుకొని చూడండి, నేను చూపించిన విధంగా ఇట్లా లాగేసుకోవాలి. మధ్యలోంచి ఇట్లా లాగేసేసుకోవాలి. లాగేసుకున్నామంటే నాటు పడిపోతుంది. చూడండి, అదిగో నాటు పడిపోతుంది. అంతే, ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూసారు కదా, అలా టైట్గా లాగేసుకోండి, నాటు పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ పక్కన వేస్తాను చూడండి. మనం మామూలుగా చైన్ స్టిచ్ లాగా వేసుకుంటూ పోవాలి. మీకు ఫస్ట్ ఎన్నాటు వచ్చేసిందంటే ఫస్ట్ మనం చైన్ స్టిచ్ నేర్చుకోవాలి కదా. నేర్చుకున్నామంటే తర్వాత ఎన్నాటు నేర్చుకునేకి ఈజీగా ఉంటుంది మనకి. ఏం లేదు, ఆ ఎన్నునాటు కానీ చైన్ స్టిచ్ లాగే వేసుకుంటాం. ఎందుకంటే దీనికి దూరం వేసుకోవాలి. చైన్ స్టిచ్కి ఎన్నాటు వేసేటప్పుడు మనము దగ్గరికి వేసేసుకోవాలి. అలాగే వేసేసుకుంటూ పోదాం. మీకు ఫస్ట్ టైం కదా, మీరు వేసేసుకునేకి మీకు కష్టంగా ఉంటుంది. ఎన్నాటు వేసారంటే మళ్ళీ ఇప్పు తీసే కష్టంగా ఉంటుంది, స్టిచెస్ అని తీసేకి కష్టంగా ఉంటుంది. అందుకని ఎన్నాటు నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, చైన్ వేసాం కదా, ఆ చైన్ పక్కనే వేసేసుకోవాలి. వేసేసుకొని దాని మధ్యలోంచి లాగేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా తిప్పేసుకొని లాగేసుకోవాలి. అట్ట రాలేదు అంటే కనుక ఇప్పుడు చైన్ ఉంది కదా, అలా చైన్ మధ్యలో తీసుకొని ఆ కింది చైన్కి మనము ఇవి నీడిల్ది ఉంది కదా, దాన్ని బట్టి లాగేసేసుకోవాలి. లాగేసుకున్నామంటే పడిపోతుంది అన్నట్టు. అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను మీకు, ఎలా వేయాలో చూపిస్తాను. అలాగే వేసేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒకేసారి రాదు, నేర్చేసుకుంటుంది. ఎన్నట్టు ఈజీనే వేసేకి. అలా వేసేసుకుంటూ పోదాం. ఇప్పుడు మళ్ళీ పక్కన వేసేసుకుందాం మనం చైన్ స్టిచ్. అలా వేసేసుకుంటూ పోదాం. చైన్ స్టిచ్ లాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒకటి వేసేసుకుందాం. అలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మనము ఎన్నాటు వేసేటప్పుడు మాత్రం కొంచెం దగ్గర తీసుకోవాలి. మనము ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. మీరు కింద గమనించండి, నేను చేయి చూడండి, పైన వేసేటప్పుడు కింద ఎలా చెయ్యి తిప్పుతున్నానో నీడిల్కి దారం అందేలాగా తిప్పుతున్నాను. ఇప్పుడు ఎన్నాటు వేసుకుందాం. ఇప్పుడు చైన్ వేసాం కదా, పక్కనే నీడిల్ దింపేసుకొని చైన్ లాగుదాం. ఫస్ట్ చైన్లోకి సెకండ్ చైన్ లాగుదాం. సెకండ్ చైన్ లాగాం కదా, ఇప్పుడు ఫస్ట్ చైన్ను మళ్ళీ సెకండ్ చైన్లోకి లాగేద్దాం. లాగేసామంటే ఎన్నాటు పడిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీ. చూడండి, అలా లాగేసుకున్నామంటే ఎన్నాటు పడిపోతుంది. అంతే, చాలా సింపుల్ కదండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం పక్కన మళ్ళీ వేసేసుకుందాం. కింద చెయ్యి నేను వేస్తున్నాను కదా, నా చెయ్యి కొంచెం గమనించండి. నేను నీడిల్కి ఎలా దారాన్ని అందిస్తున్నానో చూడండి. చేతి తిప్పుతున్నాను, దారం అందుతూ ఉంటుంది. చూడండి, అదిగో అలా అందుతూ ఉంటుంది దారం. పైన వేస్తాము, కింద నీడిల్కి మనము థ్రెడ్ను చుట్టేస్తాం. చుట్టేసి పైకి లాగేస్తాం. పైకి లాగినప్పుడు పడిపోతుంది. ఇప్పుడు ఎన్నాటు చూడండి, పక్కనే దింపేసుకుందాం నీడిల్ని. ఫస్ట్ చైన్లోకి
సెకండ్ చైన్ దింపేసుకొని ఆ సెకండ్ చైన్ ఫస్ట్ చైన్లోకి లాగేసుకుందాం. చూడండి, లాగేసుకుందాం. అలా రాలేదంటే ఇప్పుడు చైన్ ఉంది కదా, నీడిల్ పైకి తీసేసుకొని నేను చూపించిన విధంగా అలా లాగేసేయండి, వచ్చేస్తుంది ఈజీగా. చూస్తారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. బాయ్.